डायरेक्ट इधर क्वेश्चन नंबर 222 होम मिनिस्टर गाరు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్ రాష్ట్రంలో గంజాయి బ్లేడ్ బ్యాచ్లకు సంబంధించిన అసాంఘిక శక్తుల కార్యకలాపాలు పెరుగుతున్న విషయం వాస్తవమేనా అని అడిగారు అధ్యక్ష. మనకి 2014 నుంచి 18 మధ్యకాలం నుంచితో పోల్చుకుంటే అధ్యక్ష 2019 నుంచి 24 కాల వ్యవధి మధ్యలో డేటాను మనం చూసుకుంటే అధ్యక్ష రాష్ట్రంలో గంజాయి కానీ బ్లేడ్ బ్యాచ్ వంటి అసాంఘిక శక్తుల కార్యకలాపాలు పెరిగిన విషయం వాస్తవమే అధ్యక్ష. యాక్చువల్గా ఈ గంజాయి బ్లేడ్కి సంబంధించి ఈ బ్యాచ్లకు సంబంధించి ఈరోజు కట్టడి చేయడానికి మన నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి ఏర్పాటు చేసుకొని ఈ గంజాయిని నిర్మూలించడానికి, అదేవిధంగా కూకటవేలుతో నిర్మూలించడానికి, అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్లని కూడా అరికట్టడానికి స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ముందు అసలు బ్లేడ్ బ్యాచ్లు ఎవరెవరు ఉన్నారన్నది గుర్తింపు చేసే ఒక ప్రొఫైలింగ్ కూడా తయారు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ నేరస్తులు కనుక ఎక్కువైతే కనుక వాళ్ళ మీద కూడా ఒక పీడీ యాక్ట్ ఏర్పాటు చేయడం కానీ, అనుమానిత ప్లేసుల్లో కానీ, పాడుబడిన ప్లేసుల్లో కానీ నిఘాను ఏర్పాటు చేయడం కానీ, నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయడం, అదేవిధంగా సామాజిక భాగస్వామ్యం కూడా కల్పించడం అన్నది కూడా మేము ఈరోజు చేస్తున్నాం అధ్యక్ష. వాటితో పాటు మనందరికీ తెలిసిందే గాంజాయికి సంబంధించి ఈరోజు లాస్ట్ 5 సంవత్సరాలు గాంజా ఎంత విచ్చలవిడిగా మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందిందో మనందరికీ కూడా తెలుసు. దాన్ని ఈరోజు కట్టడి చేయడానికి ఓన్లీ టాస్క్ ఫోర్స్ ఒకటే సరిపోదని చెప్పి ఈరోజు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ఒక సపరేట్గా ఒక వింగ్ని ఏర్పాటు చేసి దానికి ఒక అడిషనల్ డీజీపీ స్థాయి వ్యక్తిని ఈరోజు దానికి అధికారికంగా నియమించి ఈరోజు దాన్ని ఫోర్స్లోకి తీసుకురావడానికి నిన్ననే క్యాబినెట్లో కూడా ఆమోదం అయింది అధ్యక్ష. అవగాహన కార్యక్రమాలు అన్నీ కూడా చేపడుతున్నాం అధ్యక్ష. ఆదిరెడ్డి శ్రీనివాస్, ఈరోజు మనం క్వశ్చన్ అవర్ని 1 గంటలో కంప్లీట్ చేయబోతున్నాం, మీరు కోఆపరేట్ చేయాలి. ధన్యవాదాలు అధ్యక్ష. 2014-19 మధ్యలో మీరు చూస్తే అసలు ఈ రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనే పేర్లే లేవు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ఈ గంజాయి అన్నది ఒక వ్యాపారం కింద వైసీపీ వాళ్ళు చేయడం, దాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రైవేట్ సైన్యం కింద బ్లేడ్ బ్యాచ్ని ప్రేరేపించారు. ఈ 5 సంవత్సరాలు కూడా మీరు చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నది ఈ గంజాయి బ్లేడ్ బ్యాచ్ కొరల్లో చిక్కుపోయింది అధ్యక్ష. ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాలు ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్గా చెప్పిన స్టేట్మెంట్ విన్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏనాడు ఒక స్టేట్మెంట్ అనేది లేదు. దౌర్భాగ్యం ఏంటంటే హోమ్ మినిస్టర్ సమీక్షించిన దాఖలాలు కూడా లేవు వైసీపీ ప్రభుత్వంలో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే, రాజమహేంద్రవరం కూడా దానికి అతీతం కాదు అధ్యక్ష. ఎన్నికల ముందు ద్వారంపూడి విక్రమ్ రెడ్డి తెలంగాణలో కోట్లాది రూపాయలు విలువ చేసే గంజాయి మాదక ద్రవ్యాలతోటి దొరకడం, అతను మూలాలు అన్వేషిస్తే ఆనాడున్న ప్రజాప్రతినిధులు, ఒక ఎంపీ, మా యొక్క ప్రాంతం ఒక వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్స్ వీళ్ళతో ఉన్న సత్సంబంధాలు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ అగ్ర నాయకత్వమే దాన్ని ప్రేరేపించి ప్రోత్సహించారు అధ్యక్ష. అంటే హోంమంత్రి గారిని మీరు ఏమడుగుతున్నారు? అడుగుతున్నాం అధ్యక్ష. అదే ఇప్పుడు ఆ అంశం ఏంటన్నది ప్రజలు తెలియజేసి ఆ చెప్పిన సమాధానం సరిపోయింది. 2 minutes అధ్యక్ష. లెట్ మీ కంక్లూడ్ అధ్యక్ష. అంటే మేము చెప్పేది ఏంటంటే ఈ అంశాన్ని ప్రజల నుంచి కూడా రాబట్టడానికి ఇప్పుడు రాజమహేంద్రవరంలోనే మీ భద్రత మా బాధ్యతను కార్యక్రమం చేసాం. పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మహిళలందరినీ కూడా చైతన్యపరిచే కార్యక్రమం చేసాం. సుమారు ఒక 14 మీటింగ్స్ పెట్టి మహిళలతో పోలీస్ డిపార్ట్మెంట్కి చైతన్యవంతులు చేస్తూ వాళ్ళని లా అండ్ ఆర్డర్లోని అనుసంధానం చేయడం వల్ల సుమారు 20,000 మంది మహిళలతో చేయడం వల్ల తెలుస్తూ ఉంది ఎవరు తప్పు చేస్తున్నారన్నది. చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ 5 monthsలోనే సుమారు ఒక 57 మంది మీద గంజాయి కేసు పెట్టాము, 4-5 మీద రౌడీ షీట్ చేయించాం. కానీ ఇవి సరిపోవట్లా, వాళ్ళకి భయం అనేది ఉండట్లా. అరెస్ట్ అవుతా ఉన్నారు, జైలుకి వెళ్తా ఉన్నారు. నేను మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం, జైలు డిపార్ట్మెంట్ పైన కూడా సర్వేలెన్స్ ఉండాలి. ఎందుకంటే కడప
ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పుణ్యమాన నేను కూడా 11 రోజులు జైల్లో ఉన్నాం. అంటే మాకు అర్థమైంది ఏంటంటే 11 రోజుల్లోనే మనం అరెస్ట్ చేయించి జైలు పంపించేసాం అనుకుంటున్నాం. కానీ లోపల గంజాయి పండించేవాడు ఉంటున్నాడు, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉంటున్నాడు, గంజాయి వ్యాపారం చేసేవాడు ఉంటున్నాడు. ముగ్గురు నీట్గా జైలు లోపలే మాట్లాడుకొని బయట వ్యాపారం చేస్తున్నారు ఫోన్ల ద్వారా మాట్లాడుకొని. దానిపైన కూడా ఒక సర్వేలెన్స్ అనేది ఉండాలి జైలు డిపార్ట్మెంట్ మీద. అలాగే చట్టాలు తీసుకురావాలి, భయం అనేది ఉండాలి. అంటే చట్టాలంటే ఈ దిశ చట్టంలాగా చట్టబద్ధత లేని అలాంటివి కాదు అధ్యక్ష. భయం అనేది ఉండాలి. రాష్ట్రంలో మహిళలందరూ కూడా ప్రశాంతంగా జీవించే విధంగా ఉండాలి. ఆ చట్టాలని కఠినంగా చేసే విధంగా ఆవిడ హోమ్ మినిస్టర్ గారు మేము మీ ద్వారా అడుగుతా ఉన్నాం అధ్యక్ష, అది కావాలి. ఇంకొకళ్ళు అయ్యాక ఒకేసారి సమాధానం చెప్పండి అమ్మా. సుందరపు విజయ్ కుమార్ గారు. చూడలేని అనేకమైనవి మనం ఈరోజు ప్రతి గ్రామంలో చూస్తున్నాం అధ్యక్ష. సోదరులు వాసు గారు చెప్పినట్టు అదృష్టం కొలదో మరి దురదృష్టం కొలదో మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. 7 రోజులు జైల్లో ఉన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ బ్యాచ్లన్నీ వెళ్ళి లోపల కూర్చొని 70% అంతా కూడా గంజాయి బ్యాచ్లే అధ్యక్ష. లోపల జైల్లో వీళ్ళందరూ అక్కడ ఎలా ఉన్నారంటే ఏదో పిక్నిక్ వచ్చినట్టున్నారు అధ్యక్ష. పిక్నిక్ వచ్చి కూర్చొని అక్కడే డిసైడ్ చేస్తున్నారు అధ్యక్ష అన్నీ. అదేదో ఏదో గ్రేడ్ సాధించినట్టు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి ఏదో గ్రూపులుగా గ్రామాల్లో ఉన్నట్టు గ్రూపులు గంజాయి అంతా కూడా ఒక గ్రూప్ అధ్యక్ష. వాళ్ళు ఎవరు ఏం అనడానికి ఉండదు, ఏం చేయడానికి ఉండదు. గ్రామంలోకి వెళ్తే తలదించుకొని వెళ్ళాలి వాళ్ళ ముందు. ఎందుకంటే వాళ్ళు గంజాయి మత్తులో ఉంటారు, చేతిలో బ్లేడ్లు ఉంటాయి. మనం అంటే ఇలా కోడ్ చేయకూడదు ఇక్కడ. మళ్ళీ మనం అనవసరంగా లా అండ్ ఆర్డర్ దీని మీదే ప్రాబ్లం వస్తుంది కాబట్టి కోడ్ చేయకూడదు. కానీ కొన్ని వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష, వీటి మీద ఆల్రెడీ ప్రభుత్వం ఒక సపరేట్ డిపార్ట్మెంట్ లాగా ఒక సపరేట్ వింగ్ ఒకటి ఏర్పాటు చేసింది. 100% మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం. అయితే గత 5 సంవత్సరాలు ఏం చేశారంటే నేరాలు చేసే వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. గత ప్రభుత్వం నేరాలు చేసే వాళ్ళందరూ కూడా అదుపు లేకుండా చేసుకోండి. మనందరికీ తెలిసిన విషయమే, అనకాపల్లిలో ఒక పిక్నిక్ జరిగింది అధ్యక్ష. విశాఖపట్నం అనకాపల్లిలో ఒక పిక్నిక్ జరిగింది. ఎప్పుడు 2019 ఎండ్లోని పిక్నిక్ జరిగింది అధ్యక్ష. 20లో కూడా పిక్నిక్ జరిగింది. ఎవరు పిక్నిక్ అంటే టీచర్స్ పిక్నిక్, వీల్ పిక్నిక్ లాగా రౌడీ షీటర్స్ పిక్నిక్ జరిగింది అధ్యక్ష. ఇది వాస్తవం, మీరు రికార్డ్స్ చూసుకోండి, పేపర్లో కూడా వచ్చినాయి. రౌడీ షీటర్స్ పిక్నిక్ జరిగింది అధ్యక్ష. ఇలా సర్వనాశనం చేశారు లాస్ట్ 5 సంవత్సరాలు కూడా. నేనంటుంది ఏంటంటే వాళ్ళు కూడా అధ్యక్ష చెప్పండి అధ్యక్ష వాళ్ళు కూడా మన పిల్లలే. మనం ఐడెంటిఫై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్క వ్యక్తిని ఐడెంటిఫై చేయాలి.